హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చేసుకోపోయే రెసిపీ వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెండకాయలు, టమాటాలు, ఆనియన్, 4 పచ్చిమిర్చి. ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకునండి. అవన్నీ ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కుతుండగానే పోపు గింజలు వేసుకోవాలండి. తాలింపులో ఒక 3 పచ్చిమిర్చి అయితే అడ్డంగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ అయితే వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అయితే కొంచెం మగ్గినాయండి. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకోవాలి. మంచి కలర్ అయితే వచ్చాయండి. ఇంకా ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు అయితే వేసుకోవాలి. బెండకాయ కర్రీ అనేది ఎలా చేసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి. ఇలా కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలి కొద్దిసేపు. ఇంకా 2 టమాటాలు అయితే తీసుకున్నానండి. పెద్ద సైజు టమాటాలు తీసుకొని వేసుకున్నాను. అవి కొద్దిగా మగ్గాక, టమాటా అంటే ఆప్షన్ అండి, మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. కొద్దిగా అయితే సాల్ట్ వేసుకున్నానండి. మా కారంలో కొంచెం సాల్ట్ తక్కువ వేసి పట్టించుకున్నాము, దానివల్ల సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ అయితే కుక్ అయిందండి. మంచిగా అయితే ఉడికాయి బెండకాయ కానీ టమాటా కానీ. ఇప్పుడైతే కొద్దిగా ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకున్నానండి. అల్లం పేస్ట్ అనేది తాలింపులో వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా మగ్గాకే కూడా వేసుకోవచ్చు అండి. ఊరికే అడగంటకుండా ఉండాలని నేను కొంచెం మగ్గాకే వేసుకున్నాను. ఇప్పుడైతే తగినంత కారం అయితే వేసుకోవాలండి. కారం వేసుకొని మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకుని, అందులో అయితే వాటర్ అయితే ఏం పోయలేదండి. టమాటాలు వేసాను కదా, ఇంకా సరిపోతుందని వాటర్ అయితే వేయలేదు. ఇంకా చివరిలో అయితే కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నానండి. చిన్నగా తురిమిన కొత్తిమీర పుదీనా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా నేనైతే వేరే బౌల్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.